జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవు, ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు నిధులు లేవు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవు, నన్ను కోసినా పైసలేదు. ఇదే మాట రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఖజానా మొత్తం ఖాళీ అయిందని, అప్పు కూడా ఉడతలేదని అనేక సభల్లో ఆయన చెప్పారు. ప్రజలకు ఖర్చు చేసేందుకు డబ్బు లేవు గాని దుబారా ఖర్చుకు 100 కోట్ల ఖర్చు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం సరదాగా ఫుట్బాల్ గేమ్ ఆడేందుకే 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 13న హైదరాబాద్ లో ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఇక దీనికోసం లియోనెల్ మెస్సీ వస్తుండు. 2 గంటల పాటు జరిగే ఈ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. సరే, అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు రాష్ట్రానికి ఏదైనా ఆదాయం వస్తుందా అంటే అది లేదు. దమ్మిడి పైసా రాదు. కేవలం ఈ ఆటను ప్రమోషన్ చేయడం, తనకు తాను ప్రమోషన్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అయితే మెస్సీ మన దేశానికి వచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడేందుకు దాదాపు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇక దీనికోసం ఓ స్పెషల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ వ్యవహారం చూసుకుంటోంది. దీంతో పాటు ఆయన భోజన సవతి, ఇతర ఏర్పాట్లకు ఆయా రాష్ట్రాల్లోని స్పాన్సర్లను కోలకతాకు చెందిన ప్రధాన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఎంపిక చేసింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు పెట్టనుంది. ఇప్పటి వరకు ఒక్క మెస్సీకే 70 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి ఈ నిధులను మెస్సీ టూర్ కు మళ్లించినట్టుగా సమాచారం. మెస్సీకి ఇచ్చే మొత్తంతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంతా కలిపి ఒక 100 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నట్లుగా సమాచారం. ₹100 కోట్ల మామూలు విషయం కాదు. మరి అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే ఎంతో కొంత ఆదాయం వస్తుందనుకుంటే అది మన భ్రమనే చెప్పుకోవాలి. అయితే ఎందుకంటే ఈ 100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు లాగే ఖర్చు తప్ప పైసా కూడా ఆదాయం రాదని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ కి వచ్చే డబ్బంతా కోల్కతాకు చెందిన ప్రధాన ఈవెంట్ కంపెనీకి తీసుకోనున్నట్టుగా సమాచారం. ఆ కంపెనీ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం దాదాపు 35,000 టికెట్లను ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్ముకుంటుంది. ఒక్కో టికెట్ ధర హైయెస్ట్ 32,000 రూపాయలకు పైగానే ఉంది. ఈ లెక్కన ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఇక స్టేడియంలో హోర్డింగ్లు, డిస్ప్లే బోర్డులు అమ్ముకుంటుంది. ఆదాయం కూడా వాళ్ళకే వెళ్తుంది. దీంతో పాటు మెస్సీతో ఫోటో దిగాలంటే ఒక్కో ఫోటోకు 9,97,000గా ధర నిర్ణయించినట్టు సమాచారం. దీనికి అదనంగా జీఎస్టీ కూడా పెట్టిందట. అంటే మెస్సీతో ఫోటో దిగేవారు 12 లక్షల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫోటోతో పాటు మెస్సీ సంతకం చేసిన టీ షర్ట్ కూడా అందజేస్తారు. ఇలా మొత్తం 150 మందితో మెస్సీ హైదరాబాద్ లో ఫోటోలు దిగనున్నారు. ఈ మొత్తం డబ్బు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకే వెళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఆదాయం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది తప్ప రాష్ట్రానికి పైసా కూడా ఇవ్వదని తెలుస్తోంది. అయితే కేవలం మెస్సీ కోసం మాత్రమే ఈ 100 కోట్లు ఖర్చు పెడితే ఇక రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేసుకునేందుకు మరో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి దగ్గరలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్బాల్ గ్రౌండ్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. రాత్రికి రాత్రే టర్ఫ్ వేశారు. దీనికి 5 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో ఇతరులు ఆడకుండా ప్రత్యేక సెక్యూరిటీతో బందోబస్తు కల్పించారు. సీఎం కోసం ప్రత్యేకంగా స్పెక్స్ ఉండే ఫుట్బాల్ షూస్ తెప్పించారు. ఇలా ఓ చిన్న ఈవెంట్ కోసం మొత్తం 105 కోట్లు పెట్టడంపై జనం, ఉద్యోగులందరూ కూడా ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. అయితే ఓవైపు జీతాలు లేవు, మరోవైపు సౌకర్యాలు లేవు, కనీసం పథకాలు అమలు కావడం లేదు. కానీ ఓ సరదా ఆట కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఏంటని అందరూ మండిపడుతున్నారు.